పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా పరిధిలోని కుసా గ్రామం ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. గ్రామానికి దగ్గరలోని కొండపై స్వయంభూ శివలింగం వెలసి దాదాపు 100 ఏళ్లు పూర్తయిందని స్థానికులు చెబుతున్నారు. ఏవో మర్మమైన శక్తులు ఉన్నట్టుగా అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆ శివలింగం భక్తులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసం శివరాత్రి రోజున ఇక్కడి వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో మార్మోగిపోతుంది. గ్రామం నలుమూలల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కొందరు గిరిజనులు శివుడిని పూలు ఆకులతో పూజిస్తే మరికొందరు సాంప్రదాయ పద్ధతిలో నైవేద్యం సమర్పిస్తారు. కుసా గ్రామానికి కొద్ది దూరంలోనే ఉన్న ఎత్తైన జలపాతాలు, లోయలు, పచ్చని వ్యూ పాయింట్లు సహజ సౌందర్యాన్ని విరజిమ్ముతున్నాయి. మేఘాలు కిందకు వాలిపడి కొండల్లో తేలుతున్నట్టుగా కనిపిస్తాయి. గిరిజన బాలులు ఆ జలపాతం కింద ఆడుకుంటూ ఆనందించే దృశ్యం పర్యాటకులకు కన్నుల పండుగగా ఉంటుంది. తాడికొండ, కుసా జలపాతాలు, తోట, గోరటి వ్యూ పాయింట్లు ఈ ప్రాంతానికి ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి. ఇవన్నీ కలిసి ప్రకృతి వనరులతో నిండిన ఒక జీవ వైవిధ్య సంరక్షణ ప్రాంతంలా మారాయి. స్థానిక గిరిజనులు చెబుతున్నట్లు ప్రభుత్వం ఈ ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే వారికి కొత్త జీవనోపాధి దొరుకుతుంది. పర్యాటకులు వస్తే చిన్న హోటళ్లు, గైడింగ్, వాహన సౌకర్యాలు, హస్తకళ ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తహసీల్దార్ గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలను గుర్తించామన్నారు. ముఖ్యంగా తాడికొండ, కుసా జలపాతాలు, తోట, గోరటి వ్యూ పాయింట్లపై నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కుసా గ్రామం నాగరికత ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రకృతి హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ అడవుల నడుమ నడుస్తూ పక్షుల కిలకిల రావాలు వింటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. జలపాతాల శబ్దం, శివలింగం చుట్టూ వెలసిన ఆధ్యాత్మిక శక్తి కలిసిపోయి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇప్పుడు మన్యం ప్రాంతంలోని కుసా గ్రామం ఒక అద్భుత రత్నంలా మారుతోంది. ఆధ్యాత్మికం, పర్యాటకం, సహజ సౌందర్యం ఈ మూడు ఒకే చోట కలవడం అరుదైన విషయం. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ప్రదేశం జాతీయ, అంతర్జాతీయ పర్యాటక మ్యాప్లో చోటు సంపాదించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కుసా గ్రామంలో సుమారుగా 100 సంవత్సరాలు పైబడి స్వయంభూ శివలింగం వెలిసింది. శివరాత్రి సమయంలో అలాగే కార్తీక మాసాల సమయంలో భక్తులు చాలా రద్దీగా ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతం. గిరిజనులు భక్తులు ఎక్కువగా వస్తూ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి పూర్వపు కాలం నుంచి జరుగుతుంది. అలాగే దీని క్రిందనే వాటర్ ఫాల్స్ ఉంది. సుమారుగా అది 1000 మీటర్లు ఎత్తు నుంచి జలపాతం కిందకు పడుతుంది. స్వయంగా పోల్చినటువంటి శివపార్వతులు కొలువై ఉన్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని కొనియాడుతూ ప్రభుత్వ పెద్దలు ఇది పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అలాగే జలపాతాన్ని ఇంప్రూవ్ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అలాగే ఈ కోవిల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంత గిరిజనుల తరపున వేడుకుంటూ ఏ మండలాల్లో అయితే జలపాతాలు ఉన్నాయో అవి ఒకసారి పర్యటన చేసి అవన్నిటి కూడా తెలియజేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మగనాలగడ్డ ఒక జలపాతము ఉంది. అది కూడా చాలా అందమైన ప్రదేశము. అది కూడా డెవలప్ చేస్తే యువతకి మంచి అభివృద్ధి ఫలాలు అందుతాయి. వనగబడి పంచాయతీ కుసా గ్రామము ఇది స్వయంభూ మహాలింగ ఉద్భవం ఇక్కడ జరిగింది. ఇది చాలా శక్తివంతమైనది. అలాగే ఇక్కడ జలపాతం కూడా ప్రకృతితో మంచి కొండలు, జలశయాల మధ్యన ఉంది. చాలా ఒరిస్సా, ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇది పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం వారు గుర్తించి అభివృద్ధి చేసినట్లయితే ఉపాధి అనేది జరుగుతుంది. కుసా గ్రామంలో ఈ మహాలింగేశ్వరుడు వెలిసున్నటువంటిది పూర్వం నుంచి సుమారుగా 100 సంవత్సరాల పైన. అది ఇప్పుడు మాకు కలెక్టర్ గారి ద్వారా పర్యాటక అభివృద్ధికి దోహదపడతాము, చేద్దాము అంటే తహసీల్దార్ గారు, స్థానికంగా ఉన్నటువంటి మా సింహాచలం గారు వీళ్ళందరూ ఒక సూచన అనేది చేయడం వల్ల ఈ ప్రదేశానికి వచ్చాం. ఇది పర్యాటకంగా చాలా చక్కనైనటువంటి ప్రదేశము. ఇది మహాలింగము, మహాశక్తివంతమైనటువంటిది. ఆ విధంగా పర్యాటక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికం కూడా మా గిరిజన యువతలో పెరుగుతుంది. గిరిజన ఉదయానికి మంచి ఉపాధి అవకాశాలు అనేది కలుగుతున్నాయి కనుక ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని వేడుకుంటున్నాం.